ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము వాగ్దానము మరొకసారి మీతో నాతో సూటిగా మాట్లాడుతూ ఉంది. హన్నా తన జీవితంలో దేవుడు మరలా లేవనెత్తిన తర్వాత తన అనుభవాల్లోంచి ఈ మాటలు మాట్లాడుతూ ఉంది. కొన్ని రోజులు హన్నా కృంగిపోయింది. కారణం ఏంటి? తన జీవితంలో కుమారులు లేరు. ప్రియమైన దేవుని బిడ్డ, దానిని బట్టి హన్నా బాగా కృంగిపోయింది. మరలా దేవుడు తన కృంగుదలను జ్ఞాపకం చేసుకుని తను లేవనెత్తి కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ లేవనెత్తబడింది. అప్పుడు హన్నా తన అనుభవాల్లోంచి చెప్తుంది, ఆ దినాన నాకు బిడ్డలు లేరు కదా, అలా కృంగిపోవడానికి కూడా దేవుడిచ్చుంటే నేను కృంగిపోను. కాబట్టి కృంగిపోవడానికి కారణం దేవుడే. ఆ రోజున ఆ విధంగా ఉండడానికి దేవుడే, ఈరోజు లేవనెత్తబడడానికి దేవుడే అని ఆ విషయాన్ని గ్రహించి దేవుని బిడ్డలారా ఈ మాటలు మాట్లాడుతాము. ఈరోజు మన జీవితంలో కృంగడానికి లేవనెత్తడం మన చేతుల్లో లేదు, దేవుని చేతిలో ఉన్నాం. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ కృంగుదలలోంచి దేవుడు నన్ను లేవనెత్తగలడు, నా సమస్యను పరిష్కరించగలడు అన్న నమ్మకత్వము, విశ్వాసము మనలో కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనం ఎలాంటి కృంగుదలలో ఉన్నా మనల్ని లేవనెత్తి ఆయన మహింపరుచుకుని మన బలపరుస్తాడు. కృంగిన ప్రతి ఒక్కరం విశ్వాసాన్ని బట్టి లేవనెత్తబడదాం. అది ఎటువంటి కృంగుదలలోంచైనా పటాపంచులుగా లేవనెత్తగలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచి దీవించబడదాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించుగాక. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడానికి స్తోత్రాలు, మహాపరిశుద్ధుడానికి వందనాలు. నైనా రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యము మాకు కలగజేసినందుకు నేను నామానికి స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ దినము నైనా ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. కృంగజేయువాడును లేవనెత్తువాడని. ప్రభా, మేము కృంగిపోయి ఉన్నాం, మీరే లేవనెత్తమని కోరుకుంటున్నాం. ఎవరు ఏ పరిస్థితులు, ఆర్థికంగా కృంగిపోయారా, ఆరోగ్యంగా కృంగిపోయారా, నైనా ఏ పరిస్థితుల్లో వారు నిరుత్సాహంలో, నైనా నిరాశల్లో ప్రభు ఉండిపోయారు, వారిని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తాను. లేవనెత్తగలిగిన మీ వైపు అందరూ విశ్వసించి అవిశ్వాసులు కాకుండా విశ్వాసం బట్టి వారికి ఉన్న బంధకాల నుంచి లేవనెత్తే కృప, లేపబడే కృప వారికి దయచేయమని కోరుకుంటాం. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు కలిగిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఈ దినమంతా మమ్మలను, మా కుటుంబాలను మీ ఆశీర్వాదాలతో నింపమని కృపలో నడిపించండి. ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.